రే ఈ న్యూస్ చూసావా? ఒక్కరోజు పిఎంగా ఈ దేశాన్ని పరిపాలించబోతున్నా బాజన్లాల్ భాస్కర్ అంట. అదేంట్రా విచిత్రంగా? ఏముందిరా, ఏ అల్సరో క్యాన్సర్తో పోయే వాళ్ళకి ఆఖరి కోరిక ఇలాంటి ఆఫర్లు ఇస్తుంటారులే. అయితే చూడాలరా ఒక్కరోజులో వాడేం చేస్తాడు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. స్వామి ధన్యుని స్వామి. జై గణేశ జై గణేశ జై గణేశ జై జై గణేశ జై గణేశ జై గణేశ జై జై గణేశ. పగబట్టావేంట్రా? పొగబెట్టి చంపుతున్నావు అంటే స్వామి మీకు హార్ట్ అంటే ఇష్టమని పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకొచ్చారా? మొత్తం పోగొట్టేసావు. సారీ స్వామి. అయినా మీరేడు స్వామి తొండం పెద్ద పెద్ద చెవులు వేసుకుని మీలా కొంత అనుకుంటే మాలా సింపుల్గా వచ్చాను రేటే. అలా ఉంటే ఈ దేశంలో బాగానే ఉందిరా. విదేశాలకు వెళ్ళేసరికి ఆ తెల్లవాళ్ళు అండర్వేర్ల మీద, చెప్పుల మీద, టీషర్ట్ల మీద నా ఇకాలను వేసి వ్యాపారాలు చేస్తున్నారా? అవును స్వామి, వాళ్ళకి ఫస్ట్ నుంచి మన రెస్పెక్ట్ లేదు. అది మీకేదో ఉన్నట్టు. ఏడు స్వామి అంత మాట నేను రా. ఇందాక దారిలో వస్తుంటే నా విగ్రహాలు చేస్తుంటే చూద్దామని ఆగా. ఒకడు జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసి నన్ను తలకిందలుగా నుంచోబెట్టి ఉప్పిటు వినాయకుడు అంటాడు. ఇంకొకడు నాకు పోలీస్ డ్రెస్ వేసి గుర్రం మీద ఎక్కించి గబ్బర్ సింగ్ వినాయకుడు అంటాడు. ఇంకొకడు మరీ దారుణంరా, నాకు సిక్స్ ప్యాక్ బాడీ పెట్టి మా నాన్నగారు నా భుజాల మీద పెట్టి బాహుబలి వినాయకుడు అంటాడు. మీ పిచ్చి మీ వెర్రి కాకపోతే నాకు సిక్స్ ప్యాక్ ఏంట్రా? అంటే ఏదో అభిమానులు స్వామి, అభిమానం కొద్దీ. అభిమానుల మీద అభిమానం ఉంటే నన్ను అవమానించడం ఎందుకు? ఈసారి అలా చేయండి. సరే కానీ అసలు ఇంతకీ ఏం కావాలి? ఎందుకు పిలిచావు నన్ను? స్వామి అది నా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మరీ పొగబెట్టి చంపేసావు కానీ లొకేషన్ చేంజ్. ఇప్పుడు చెప్పు భాస్కరా, ఏంటి నీ బాధ? స్వామి నాకు 1 డే పిఎంగా ఈ దేశాన్ని పరిపాలించే అవకాశం వచ్చినది స్వామి. ఆహా, 1 డే పిఎం బాగుందయ్యా భజన్లాల్ భాస్కర్, చాలా బాగుంది. కానీ స్వామి ఒక్కరిదంతా బాగా తక్కువ కాదు స్వామి. అందుకే ఇంత పెద్ద దేశానికి ఏడ్ చేయాలి తెలియక మిమ్మల్ని పిలిచాను. నేను చెప్తా గానీ అసలు ముందు నువ్వేం చేయకుండా చెప్పు. నానా బుక్లో రాసుకోండి స్వామి. చూసి చెప్పు. స్వామి దేశానికి వెన్నుపూస లాంటి యూత్ అమ్మాయిల వెనక పడి వెన్నపూసలా కరిగిపోతున్నారు స్వామి. అందుకు వాళ్ళకి ఏదైనా చేస్తే. మంచి ఆలోచన. ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు. లేడీ బ్యూటీ పార్లర్లని ముయించేద్దాం అనుకుంటాను స్వామి. నో, పార్లర్లకి కుర్రాళ్ళకి సంబంధం ఏంటి భాస్కరా? ఉంది స్వామి. ఇప్పుడు మెజారిటీ లేకుండా ఎలక్షన్లు గెలవటం, మేకప్ లేకుండా అమ్మాయిలు బయట తిరగటం జరగని పని స్వామి. అందుకు అవి ముయించాను అనుకోండి, ప్రసాదం పంచని లారీ వెనక భక్తులు ఎలా పడరో మేకప్ లేని అమ్మాయిల వెనక అబ్బాయిలు కూడా అలానే పడరు. దాంతో యూత్ మొత్తం ఫుల్ సేఫ్ జోన్లో ఉంటారు స్వామి. ఏమంటారు? ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటే ఆఫ్రికా వాడు కూడా అమెరికా వాళ్ళగా తడతడా మెరిచిపోతాడు అనుకుని నమ్మేసే నీగ్రోడు నీకంటే నయం అంటాను. ఏడు స్వామి పుసుకుని అంతమాట నేను రా. యూత్ గురించి నీకు నీతి చెప్తాను, నోట్ చేసుకో. చెప్పండి. ముందు అమ్మాయిల విషయానికి వద్దాం. ఇద్దరు అమ్మాయిలు ఒకే దగ్గర ఉండి కూడా సైలెంట్ గా ఉండటం, వాళ్ళ రీఛార్జ్లు వాళ్లే చేసుకోవడం, సెల్ ఫోన్ లో సెల్ఫీలు దిక్కుండా ఉండటం, మేకప్ లేకుండా బయట తిరగడం, ఇవన్నీ జరిగిన పనులు ఆయన. ఇక అబ్బాయిల విషయానికి వస్తే లైఫ్ లాంగ్ ఒక అమ్మాయిని లవ్ చేయడం, ఎఫ్బీలో అమ్మాయిలు రిక్వెస్ట్ పెట్టకుండా ఉండటం, వాళ్ళు రెస్పాండ్ అవ్వగానే చాటింగ్ చేయకుండా ఉండటం, ఇక ముందు సిగరెట్ తాగకుండా ఉండటం, ఇవి కూడా జరిగిన పనులు ఆయన. అంటే స్వామి ట్రెండ్ అనే నూతులో ఉన్న యూత్ ని బయటికి తేలేమంటారా? పోనీ ఇంకేట్ చేయాలి చెప్పండి. అయితే ముందు నువ్వేం చేయాలనుకుంటున్నావు చెప్పు భాస్కరా. స్వామి అడుక్కునే వాళ్ళందరినీ జైల్లో ఏం చేద్దాం అనుకుంటాను స్వామి. వాళ్ళేం చేశారు భాస్కరా? వాళ్ళే చేయడమేట స్వామి. వాళ్ళ ఈ దేశానికి ఎంత నష్టం అనుకుంటాను రా. పంచాయతీ కొంట్లో ఓపుకున్నా ఈజీ మనీ కోసం లేజీగా మరి అడుక్కోవడమే ఆశయంగా పెట్టుకుని హ్యాపీగా బతికేస్తాను స్వామి. అందుకే అలాంటి వాళ్ళందరినీ పట్టి జైల్లో పెట్టి లోపల ఏదో ఒక పని చేయించినాం అనుకోండి, దెబ్బ కడుక్కునే వాళ్ళందరూ అదృశ్యం అయిపోతారు. ఎలాగొంచామని ప్యాన్. సల్మాన్ ఖాన్ జింకను కాలిస్తే షారుఖ్ ఖాన్ జైల్లో పెట్టినట్టు నీ ఆలోచన. ఏం స్వామి? తప్పు అడుక్కునే వాళ్ళది కాదు భాస్కర. ఏదైనా ఉంటే ఈ పిచ్చి జనాలదే. ఓట్లు అడుక్కోగానే మంచి చేస్తారని నమ్మేసి మీకు, చిల్లర అడుక్కోగానే పుణ్యం వస్తుందని నమ్మేసి వాళ్ళకి దానం చేయటం అలవాటైపోయింది పిచ్చి జనాలు. అందుకే ఈ దేశంలో అడుక్కునే వాళ్ళు రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు భాస్కర.
అయితే ఇంకేటి చేయమంటారు చెప్పండి అయితే. ముందు నువ్వేం చేయలేకుండా చెప్పు భజన్లాల్. స్వామి ఈసారి చెప్పేదానికి మాత్రం మీరు అసలు అడ్డు చెప్పలేరు, చెప్తాను. అడ్డు లేకపోతే ఆనందమే కదా, చెప్పు. స్వామి, ఈ దేశంలో ఎక్కడ ప్రైవేట్ అనేది లేకుండా స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్ మొత్తం గవర్నమెంట్ చేసేది అనుకుంటాను. ఎలాగొంది స్వామి మన ఫ్యాన్? గవర్నమెంట్లోనే డెవలప్మెంట్ ఉంటే ప్రైవేట్ అనే పదం వినిపించేదా చెప్పు. అంటే ఏంటి స్వామి ఉద్దేశమా? గవర్నమెంట్ సెక్టర్స్ అని వేస్ట్ అనా? ప్రైవేట్ సెక్టర్స్ వాటికంటే బెటర్ అని పబ్లిక్ ఫీలింగ్. పోనీ ఈ దేశంలో డెవలప్మెంట్ లేని పల్లెటూళ్ళు అన్నింటిని దత్తత తీసుకోమని రేటే. దత్తత తీసుకోవడం అంటే జేబులో డబ్బులు తీసి రోడ్లు రంగులు వేయడం కాదు నాయన, దానికి చాలా గ్రౌండ్ వర్క్ చేయాలి. ఇదంతా ఒక రోజులో అయ్యే పని కాదు, కానీ లైట్ తీసుకో. మరి ఇంకేటి చేయమంతా చెప్పండి అయితే. పెద్దానికి వెళ్ళి అడ్డుపల్లి పెడతాను. ఈసారి మాత్రం నా నేటి చేయాలి చెప్పాల్సిందే మీరు. చెప్పండి. చెప్తా. పిఎంగా ఏం చేయాలో చెప్పను కానీ ఒక భక్తుడిగా నా కోసం పనిచేసి పెట్టరా. చెప్పండి. నాకు 100 అడుగుల కెమికల్ విగ్రహాలు పెట్టి 9 రోజులు ఐటెం సంగలతో ఊదరగొట్టి 10 మంది తాగబోతులు కలిసి ట్రాఫిక్లో నన్ను ఊరేగిస్తూ జనాలను ఇబ్బంది పెట్టి చివరాఖరికి ఆ ఉసి సాగర్లో పడేసి ఆ వాటర్ని నన్ను పొల్యూట్ చేయకుండా భాస్కరా. మీకు నిజంగా నా మీద భక్తి ఉంటే చిన్న చిన్న మట్టి విగ్రహాలు పెట్టుకోండి. పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి 2 భక్తి పాటలు పెట్టుకోండి. టన్నుల కొద్ది లడ్డూలు తెచ్చి నా చేతిలో పెట్టి నన్ను హింసించకండ్రా. ప్రేమతో భక్తితో 4 కుడుములు పెట్టండిరా. చివరాఖరికి మిన్నెల వాటర్లో కాకపోయినా కనీసం జన్నెల వాటర్లో నేను నిమజ్జనం చేయండిరా, సంతోషపడతాను. తప్పకుండా స్వామి, మీకు ఇవన్నీ సంతోషం కలిగితే తప్పకుండా ఇవే చేస్తాము. సరేరా, మంచి భక్తుడివి. నేను వచ్చిన పని అయింది, వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతాండి? ఒక్కరోజు నా నేర్చేయాలి చెప్పాలండి. ఇంకా ఒకరోజు ఎక్కడ ఉంది భాస్కరా? హాఫ్ డే నాకు పూజలు చేసావు, హాఫ్ డే నాతో సొల్లు కబుర్లు చెప్పావు. ఇంకా మిగిలింది నీకు 5 నిమిషాలు. 5 నిమిషాలా? పోనీ 5 నిమిషాలు లేట్ చేయాలి చెప్పండి స్వామి. రాజీనామా లెటర్ టైప్ చేసుకో. బాయ్ బాయ్.